కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే ర్యాండమ్ నెంబర్ ఫంక్షన్స్ అంటున్నాం. నెక్స్ట్ ఫంక్షన్స్ వచ్చేసి ఈ నెంబర్ డాటా టైప్లోనే ర్యాండమ్ నెంబర్ ఫంక్షన్స్ అన్నాం. ఇక్కడ ర్యాండమ్ నెంబర్ ఫంక్షన్స్ లోపల దీనికి సపరేట్గా ఒక మాడ్యూల్ అనేది ఉంటుంది, ర్యాండమ్ అనే మాడ్యూల్ ఉంటుంది. ఓకే, ఆ మాడ్యూల్ ఇంపోర్ట్ చేయడం ద్వారా నాకు వర్క్ అవుతుంటుంది. ఓకే, దీనిలో నాకు ర్యాండమ్ నెంబర్ ఫంక్షన్స్ లోపల ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసి ఏంటంటే రేంజ్ అనే ఫంక్షన్. ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసి ఏంటంటే రేంజ్ అనే ఫంక్షన్. అంటే ఇక్కడ రేంజ్ అనే ఫంక్షన్ ఏం చేస్తా అంటే ఒక రేంజ్ నుంచి ఒక రేంజ్ వరకు తీసుకోవాలి అనుకున్నప్పుడు, అంటే రన్ కావాలి అన్నప్పుడు, వాల్యూస్ అనేది జనరేట్ చేయాలన్నప్పుడు ఈ ర్యాండమ్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు. దీనికోసం ఆ మాడ్యూల్ అనేది ఇంపోర్ట్ చేస్తాను. ఇంపోర్ట్ అని ఇచ్చేసి ర్యాండమ్ అని యూజ్ చేస్తాను. ఇంపోర్ట్ అని ఇచ్చేసి ర్యాండమ్ అని ఇస్తాను. సపోజ్ ఒక ఎక్స్ అనే వేరియబుల్ తీసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే రేంజ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాను. అంటే ఎక్స్ ఈక్వల్స్ టు రేంజ్ అని ఇచ్చేసి ఇక్కడ ఏ రేంజ్ వరకు రావాలో ఆ స్టాప్ పొజిషన్ అనేది మెన్షన్ చేయాలి. రేంజ్ అని ఇచ్చేసి ఏం చేస్తాను, స్టాప్ పొజిషన్ మెన్షన్ చేస్తాను. 10 అనేది మెన్షన్ చేస్తాను. అంటే ఇక్కడ నాకు ఏం జరగాలి, 10 వరకు రావాలి అనుకున్నాం. దెన్ ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ అని చేసి ఎక్స్ అంటున్నాం. ప్రింట్ ఎక్స్ అని ఇస్తున్నాం. సేవ్ చేసి రన్ చేస్తున్నాను. ఏం జరిగింది ఇక్కడ 0,10 అని ప్రింట్ అవుతుంది. కానీ నాకేంటి ఇక్కడ లూప్ జరగట్లేదు. అంటే ఇక్కడ నాకేంటి ఒక కంటిన్యూషన్ లోపల ఇంక్రిమెంట్ అవుతూ రావాలి కదా, అంటే లూప్ అనేది కంటిన్యూషన్గా అయితేనే 0 నుంచి 10 వరకు ప్రింట్ అవుతుంది. ఇప్పుడు దీనికోసం నేను ఏం చేస్తానంటే ప్రింట్ ఫర్ లూప్ యూజ్ చేసుకున్నాం. ఫర్ సంథింగ్ పి అనేది ఏంటి ఫర్ లూప్ యొక్క వేరియబుల్ నేమ్. దాని ఇక్కడ ఇన్ అనేది ఏంటి మెంబర్షిప్ ఆపరేటర్. ఎక్స్ లోపల ఏముంది రేంజ్ ఉంది. ఓకే, దెన్ ప్రింట్ పి లోపల ఉన్న వాల్యూ. తర్వాత నెక్స్ట్ ఏంటి అది ఏ టైప్లో ఉందో తెలుసుకోవాలనుకుంటే అది యూజ్ చేసుకోవచ్చు. నేను జస్ట్ పి అని ఇస్తున్నాను. సేవ్ చేసి రన్ చేస్తున్నాను. మనం ఇంతకుముందు ప్రీవియస్గా అయితే ఏం చేసాం, ఎవ్రీ ఆ లూప్లోనే ఇంక్రిమెంట్ చేస్తూ వచ్చాం. మనం ఏంటి ఒక వాల్యూకి +1 యాడ్ చేస్తూ ఇంక్రీజ్ చేస్తూ వచ్చాం. ఇక్కడ నేను ఏమి ఇంక్రిమెంట్ చేయట్లేదు, డైరెక్ట్గా నాకు ఏంటి రేంజ్ అనే ఫంక్షన్ యూజ్ చేసి దానిలోకి ఏంటి ఆ రేంజ్ లోపల ఏంటి 0 నుంచి 10 వరకు రావాలన్నాను. సపోజ్ 100 అని మెన్షన్ చేశాను అనుకోండి, 100 వరకు వస్తుంది. లూప్ అనేది జరుగుతూనే ఉంటుంది. అప్పుడు ఎక్కడ వరకు జరిగింది 99 వరకు, 0 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి. సపోజ్ 1000 అయితే 1000, 10,000 అయితే 10,000. ఓకే, అలా ఇక్కడ నాకు ఏంటి రేంజ్ అనే ఫంక్షన్ ఇవ్వడం ద్వారా నాకు ఏంటి ఒక స్పెసిఫైడ్ నెంబర్ పొజిషన్స్ వరకు నాకు ఏంటి నెంబర్స్ అనేది జనరేట్ చేసుకోవడం కోసం మనకి ఏంటి రేంజ్ అనే ఫంక్షన్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు. ఏం ఫంక్షన్? రేంజ్ అనే ఫంక్షన్. నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి ఏంటంటే ర్యాండ్ రేంజ్ అంటున్నాం. నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి ఏంటి ర్యాండ్ రేంజ్ అన్నాం. ర్యాండ్ రేంజ్ అన్నప్పుడు దీనిలో వచ్చేసి స్పెసిఫైడ్గా ఒక పొజిషన్స్ అనేది మెన్షన్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ నాకు వచ్చేసి ఏంటి స్టాప్ పొజిషన్, స్టార్ట్ పొజిషన్, స్టాప్ పొజిషన్, ఎన్ని వాల్యూస్ అనేది ఇంక్రిమెంట్ కావాలనేది చూసుకోవచ్చు. చూద్దాం ఎలా ఇస్తాను అనేది. దీనికోసం ఇదైతే మనకి ఏంటి రేంజ్ అంటే అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు సపోజ్ దీనికి కూడా ఇంపోర్ట్ ర్యాండమ్ అనే ఫంక్షన్ మోడల్ ఇంపోర్ట్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ ప్రింట్ అని ఇచ్చేసి ర్యాండ్ రేంజ్ అని, ర్యాండ్ రేంజ్ వాల్యూస్ అని. ఓకే, దీనిలో అంటే ఇప్పుడు ఇంతకుముందు అయితే ఏంటి ఒక రేంజ్ వరకు వాల్యూస్ వచ్చాయి. ఇక్కడ ర్యాండ్ రేంజ్ అంటే మనం ఇచ్చిన రేంజ్ లోపల నెంబర్ జనరేట్ చేయాలి. ఓకే, చూద్దాం. ర్యాండమ్ డాట్ ర్యాండ్ రేంజ్, స్టార్ట్ పొజిషన్ వచ్చేసి 100, ఎండ్ పొజిషన్ వచ్చేసి 1000, స్టెప్ వచ్చేసి 2. ఏది వచ్చింది? 984 సార్. మళ్ళీ రన్ చేస్తున్నాను. 968, మళ్ళీ రన్ చేస్తున్నాను. 454. అంటే ఇచ్చిన రేంజ్ లోపల ఏం జరుగుతుంది, ఒక నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఏంటి ఇచ్చిన రేంజ్ లోపలనే ఒక నెంబర్ జనరేట్ అయ్యి ఇస్తుంది కదా మనకు. అంటే ఇచ్చిన దాని లోపల
అంటే ఇప్పుడు Yes, sir. సపోజ్ Yes, sir. మనకు లైక్ కూపన్ కోడ్స్ అనేటివి ఉంటాయి. ఇచ్చే మనకేంటి ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ వరకు కూపన్ కోడ్స్ అనేది ఇస్తారు అన్నట్టు వాళ్ళు. ఓకే, ఇప్పుడు మనకేంటి ఆ కూపన్ కోడ్ ఎంట్రీ చేయగానే నాకేంటి వర్క్ అవుతుంటుంది. అంటే వాళ్ళు జనరేట్ చేయడం కోసం మనకేంటి ఒక నెంబర్ అనేది ఇస్తున్నారు అన్నట్టు. అంటే ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు ఇట్లా రావాలి అనుకున్నప్పుడు వచ్చేస్తూనే ఉంటారు. ఓకేనా, ఈ ఫంక్షనాలిటీ వచ్చేసి మనకేంటి ర్యాండ్ రేంజ్ అనే ఫంక్షన్ ద్వారా యూజ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ నాకేంటి ర్యాండమ్గా ఆ రేంజ్ లోపల చెక్ చేస్తూ వచ్చేదాన్ని ఏమంటున్నాం, ర్యాండ్ రేంజ్ అని కాల్ చేస్తాం. Range function. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి ఏంటంటే చాయిస్ అనే ఫంక్షన్. నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి ఏంటి, చాయిస్ అనే ఫంక్షన్. ఈ చాయిస్ అనే ఫంక్షన్ లోపల నాకు ఏం చేస్తామంటే ఇప్పటి వరకు అయితే ఏం చేసాం, ఇచ్చిన వేరియబుల్స్ నుంచి సెలెక్ట్ చేసుకున్నాం, ఏంటి ర్యాండమ్ నుంచి సెలెక్ట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు నాకు చాయిస్ అనే ఫంక్షన్ లోపల వచ్చేసి మనం దేనిలో ఇంప్లిమెంట్ చేస్తామంటే లైక్ లీస్ట్లో కావచ్చు, టప్పుల్లో కావచ్చు, డిక్షనరీలో కావచ్చు, వాటిల్లో ఇంప్లిమెంట్ చేసేది ఏంటంటే చాయిస్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, లీస్ట్ లోపల, టప్పుల్ లోపల, స్ట్రింగ్స్ లోపల, డిక్షనరీలో కాదు, ఏంటి మనకు లీస్ట్, టప్పుల్, డిక్షనరీ లోపల. మరి ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారని చూద్దాం. దీన్ని మళ్ళీ సేమ్ ఆ మాడ్యూల్ కావాలి, ర్యాండమ్ అనే మాడ్యూల్ కావాలి. దీనిలో ఏం చేస్తున్నాం, ప్రింట్ అని ఇచ్చేసి నేను ఇక్కడ మెసేజ్ వచ్చేసి చాయిస్ వాల్యూ అని తీసుకున్నాను, కామా ఇక్కడ మాడ్యూల్ నేమ్ అని మెన్షన్ చేస్తున్నాను, ర్యాండమ్ అని ఇచ్చేసి డాట్ చాయిస్ అనేది ఫంక్షన్ నేమ్, పారాన్సిస్ ఓపెన్ చేసి ఇక్కడ లీస్ట్ లోపల మెన్షన్ చేస్తున్నాను, సంథింగ్ వాల్యూస్ మెన్షన్ చేస్తున్నాను. ఇది లీస్ట్లోనే కదా, స్క్వేర్ బ్రాకెట్లో ఇస్తే లీస్టే కదా. Yes, sir. ఇప్పుడు ఈ లీస్ట్ లోపల 1 నుంచి 5 వరకు వాల్యూస్ ఇచ్చాను. దీని లోపల ఏం జరగాలి, ఒక వాల్యూని సెలెక్ట్ చేసుకోవాలి, అది ర్యాండమ్గా. ఇంతకుముందు అయితే ఏం చేసాం, ఒక నెంబర్ ఇచ్చాం కదా, ఆ నెంబర్ నుంచి Number సెలెక్ట్ ఇచ్చింది. ఇప్పుడు సెలెక్ట్ Yes, yes. చేసి రన్ చేస్తున్నాను. ఏ చూజ్ చేసుకుంది, 3 అని చూజ్ చేసింది. సపోజ్ మళ్ళీ రన్ చేస్తాను, 5 అని చూజ్ చేసింది, మళ్ళీ రన్ చేస్తాను, 4 అని చూజ్ చేసింది, మళ్ళీ రన్ చేస్తాను, 4 అని వచ్చింది, 3, 1, 5, 1. అంటే ఇక్కడ మనకి ఏంటి ఇచ్చిన లీస్ట్లో వచ్చేసి ఏంటి రేంజ్ని సెలెక్ట్ చేస్తుంది. ఇప్పుడు మనకేంటి బ్రాకెట్స్ Between the ఇచ్చిన వాటిలోనే చూస్ చేస్తుంది. That's it, no, sir. Yeah, okay. ఇంతకుముందు ర్యాండ్ రేంజ్ అన్నప్పుడు మాత్రం ఏం జరిగింది, ఇచ్చిన వాల్యూస్ అంటే వేరియబుల్స్లో Value, yeah. వాల్యూస్ మధ్యలో తీసుకుంది. ఇక్కడ మాత్రం ఏంటి ఇవి కూడా వాల్యూసే, కానీ నాకు ఏంటి లీస్ట్ లోపల ఉంది. మరి ఇది టప్పుల్ లోపల ఇంప్లిమెంట్ చేయాలంటే జస్ట్ పారాన్సిస్ లోపల చేస్తే టప్పులే కదా. Yes, yes. నేను సేవ్ చేసి రన్ చేస్తాను, ఇప్పుడైనా తీసుకుంటుందా. Yes, sir. ఓకే, అలా నాకేంటి చాయిస్ అనే ఫంక్షనాలిటీ వచ్చేసి ఏంటి లీస్ట్ లోపలనైనా టప్పుల్ లోపలనైనా ఇంప్లిమెంట్ చేస్తాను. మరి స్ట్రింగ్ లోపల కూడా కావాలనుకోండి, స్ట్రింగ్లో కూడా ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. దీనికి రాసి చూద్దాం. ఇక్కడ స్ట్రింగ్స్ కోసం ప్రింట్ అని ఇచ్చేసి ఏంటి చాయిస్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్నాం. దెన్ మాడ్యూల్ నేమ్ ర్యాండమ్ డాట్ చాయిస్ సంథింగ్, ఇక్కడ టెక్స్ట్ ఇద్దాం, పైథాన్ అని ఇచ్చాను, సేవ్ చేసి రన్ చేస్తున్నాను. ఈ 5 అనేది ఇంతకుముందుది, అంటే ఫస్ట్ స్టేట్మెంట్ అది. సెకండ్ వచ్చేసి ఏ లెటర్ తీసుకుంది, ఓ తీసుకుంది, మళ్ళీ రన్ చేస్తున్నాను, ఎన్ అనే లెటర్ తీసుకుంది. నెక్స్ట్ వచ్చేసి వై అనే లెటర్ తీసుకుంది. వస్తుందా. ఓకే, అంటే ఇక్కడ నాకు ఏంటి చాయిస్ అనే ఫంక్షనాలిటీ వచ్చేసి ఏం చేస్తుంది, లీస్ట్ లోపలనైనా టప్పుల్ లోపలనైనా స్ట్రింగ్స్ లోపలనైనా ఏంటి తీసుకున్న దాని లోపల ర్యాండమైజ్గా తీసుకోవడం కోసం మనకి ఏం చేస్తున్నాను, చాయిస్ అనే ఫంక్షనాలిటీ యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి ఏంటంటే ర్యాండమ్ అనే ఫంక్షన్. నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి ఏంటి ర్యాండమ్ అనే ఫంక్షన్. మరి ర్యాండమ్ అనే ఫంక్షన్ యూజ్ చేయాలని కూడా సేమ్ మోడల్ అవసరం. ఈ మోడల్ ఇట్లే ఉంచేసి దెన్ ప్రింట్ ర్యాండమ్ వాల్యూ అని రాస్తున్నాను. మెసేజ్ ఏది కావాలంటే అది రాసుకోవచ్చు అని చెప్పాను. దాని ఇక్కడ మోడల్ నేమ్ ర్యాండమ్ డాట్ ర్యాండమ్ అని ఇస్తున్నాను. నేనేం వేరియబుల్ ఏం తీసుకోవట్లేదు, జస్ట్ ర్యాండమ్ అని ఇస్తున్నాను.
సేవ్ చేసి రన్ చేస్తాను. ఇదే స్టేట్మెంట్ ఇంకోసారి రాస్తున్నాను. ఫస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఒక వాల్యూ వస్తుంది, మళ్ళీ సెకండ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఒక వాల్యూ వస్తుంది. ఫస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఈ వాల్యూ వచ్చింది, సెకండ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఈ వాల్యూ వచ్చింది. ఇట్లా నాకేంటి ఎన్ని స్టేట్మెంట్స్ ఉంటే అంటే నాకేంటి ర్యాండమైజ్గా అదే తీసుకుంటుంది, అన్నోన్ వాల్యూ అది మనకు తెలియదు నాకు. సేమ్ వాల్యూస్ వస్తుంది ఏమన్నా, డిఫరెంట్ వాల్యూస్ రావడం కోసం ఏం యూజ్ చేస్తున్నాను, ర్యాండమ్ అనే ఫంక్షన్ ఏంటి ర్యాండమ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ షఫుల్ అనే ఫంక్షన్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి షఫ్లింగ్ అంటే ఏంటి, ఒక ఆర్డర్ లో ఉన్న దాన్ని అప్ అండ్ డౌన్ చేయడం, లైక్ డిస్ప్లేసింగ్ ద ఆర్డర్. ఎస్, అంటే మనకేంటి చేంజెస్ చేయడం, అంటే ఇప్పుడు నాకేంటి ఒక ప్లేస్లో ఒక క్లాస్లో ఉన్న వాళ్ళని ఒక క్లాస్లోకి షఫుల్ చేయడం అండి, అలా లైక్ తీసుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు దీనికోసం మళ్ళీ సేమ్ మోడల్ అవసరం కావాలి. దీనిలో మరి ఏంటి దేని నుంచి తీసుకుంటామంటే లైక్ లీస్ట్ లోపల ఇంప్లిమెంట్ చేస్తున్నాం. లీస్ట్ లోపల ఆర్డర్ ఉంది, సంథింగ్ నెంబర్ ఇచ్చాను, క్యారెక్టర్ ఇచ్చాను, డిసిమల్ ఇచ్చాను, దాని యొక్క ఆర్డర్ అనేది చేంజ్ కావాలనుకోండి. ఇప్పుడు సపోజ్ సంథింగ్ ఎలా ఒక వేరియబుల్ తీసుకొని దీనిలో లీస్ట్ అసైన్ చేస్తాను, సంథింగ్ 20 అనే వాల్యూ ఇచ్చాను, కామా సంథింగ్ నేమ్ వచ్చేసి పైథాన్ అని ఇచ్చాను, కామా సంథింగ్ ఇలా ఇచ్చాను, డిసిమల్ ఇచ్చాను, ఇంకో నెంబర్ ఇస్తే ఇంక ఇచ్చేసుకోవచ్చు, కామా ఇంకో నెంబర్ కూడా ఇచ్చాను. ఇప్పుడు దీన్ని డాటా టైప్ తీసుకుందాం. ప్రింట్ టైప్ ఆఫ్ ఎల్ అంటే సేవ్ చేసి రన్ చేస్తుంది. లీస్ట్ టైప్ అంటే దాన్ని ప్రింట్ చేయాలనుకుంటే ఎల్ అని ప్రింట్ చేస్తే లీస్ట్ కూడా ప్రింట్ అవుతుంది. లీస్ట్ టైప్ ఈ విధంగా ఉంది, మనం అసైన్ చేసింది ఈ విధంగా ఉంది. ఇప్పుడు నాకు షఫుల్ అనే ఫంక్షన్ యూజ్ చేయడం ద్వారా ఏం జరగాలి, చేంజెస్ జరగాలి. అంటే దీని ఆర్డర్ ఎట్లా ఉంది, ఫస్ట్ వచ్చేసి ఏంటి ఇంటీజర్ ఉంది, స్ట్రింగ్ ఉంది, డిసిమల్ ఉంది, ఇంటీజర్ ఉంది. ఓకే, ఇప్పుడు నేను షఫుల్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. ఎలా అంటే ర్యాండమ్ డాట్ షఫుల్ అని యూజ్ చేస్తాను. షఫుల్ ఏంటి వేరియబుల్ నేమ్, ఏ లీస్ట్ యొక్క వేరియబుల్ నేమ్ ఏంటి, ఎల్. అది ఓకే. ఓకే, దీన్ని ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ ఎల్ అంటున్నాం, రన్ చేస్తుంది. ఫస్ట్ అసైన్ చేసిన ఆర్డర్ ఇది, మళ్ళీ చేంజ్ చేసిన అంటే షఫుల్ చేసిన ఆర్డర్ వచ్చేసి ఇది. ఫస్ట్ ఇంటీజర్ వచ్చింది, తర్వాత డిసిమల్ వచ్చింది, తర్వాత స్ట్రింగ్ వచ్చింది, తర్వాత ఇంటీజర్ వచ్చింది. మళ్ళీ ఒకసారి రన్ చేసి చూద్దాం. సేమ్ వచ్చింది, మళ్ళీ రన్ చేద్దాం. ఒక ఇంటీజర్ తీసిద్దాం, క్లియర్గా ఉంటుంది. సేమ్ ఉంది. ఇప్పుడు చేంజ్ అవుతుందా, అంటే ఇక్కడ నాకేంటి ఉన్న అసైన్ చేసిన ఆర్డర్ని నేను షఫల్ చేయడం కోసం ఏంటి ఇచ్చిన ఇండెక్స్, ఇప్పుడు నాకు షఫల్ చేయడం ద్వారా నాకు ఏం జరుగుతుంది, ఇండెక్స్ నెంబరింగ్ అనేది చేంజ్ అవుతుంటాయి కదా. ఓకే, అలా చేయాలనుకున్నప్పుడు యూజ్ చేసే ఫంక్షన్ వచ్చేసి ఏంటంటే షఫుల్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం. ఏ ఫంక్షన్, షఫుల్ అనే ఫంక్షన్ ద్వారా మనం చూస్ చేసుకోవచ్చు. ఓకే,